భర్తల్ని చంపి పోయి జైల్లో కూర్చునే ఆడోళ్ళు ఉన్న ఈ రోజులల్లో భర్త చనిపోయినాక కూడా కష్టపడి చదివి జైలు సూపరింటెండెంట్ అయిన ధీర వనితను ఎప్పుడన్నా చూసిరా మీరు? మీరు ఫోటోలో చూస్తున్న ఆమె పేరు అంజు యాదవ్. ఈమె హర్యానాకి చెందిన ఆమె. 21 ఇయర్స్కి పెళ్ళయింది. 24 ఇయర్స్కి ఆమె తల్లయింది. వెంటనే తన భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన ఆడోళ్ళు మామూలుగా డిప్రెషన్లు ఉండి అయ్యో ఈ సంటి పిల్లగానే పట్టుకొని నేను ఎట్లా బతికేది, నేను ఏం చేయాలి అని చెప్పేసి ఏదో దొరికిన చిన్న పనులు చేసుకొని దాంతో కాలమెల్ల తీస్తారు, పిల్లల్ని పెద్ద చేసేస్తారు. కానీ ఈమె మాత్రం తన తండ్రి సపోర్ట్తోని, తన తండ్రి ఒక చిన్న రైతు అయినప్పటికీ బిడ్డకి గట్టిగా సపోర్ట్ చేస్తే ఆమె బాగా చదువుకొని కష్టపడి ఫస్ట్ గవర్నమెంట్ టీచర్ అయ్యింది. గవర్నమెంట్ టీచర్ జాబ్ చేసుకుంటూనే గ్రూప్స్ రాసింది. గ్రూప్స్ రాసి రీసెంట్గా ఆమె డివైఎస్పీ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ అయింది. మొన్న సెప్టెంబర్లో డ్యూటీలో జాయిన్ అయింది. చాలామంది కాన్వెంట్లో చదివిస్తేనే పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, మంచి గొప్పోళ్ళు తయారవుతారు, బాగా సంపాదిస్తారు, లైఫ్ సెటిల్ అవుతుంది అని అనుకుంటారు కదా. కానీ మేము చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లో, డిగ్రీ చేసింది డిస్టెన్స్లో. సో ఎక్కడ మొదలుపెట్టినాం, ఎప్పుడు మొదలుపెట్టినాం అనేది ఇంపార్టెంట్ కాదు. డిటర్మినేషన్, హార్డ్ వర్క్, విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఎప్పుడైనా సాధించవచ్చు అని ఇలాంటి వాళ్ళు ప్రూవ్ చేస్తూనే ఉంటారు.